కర్నూలు నగరంలోని సర్వే నెంబర్ 154 బుడాన్ ఖాన్ మసీదు స్థలాన్ని భూ కబ్జాదారుల నుండి వక్ఫ్ బోర్డు స్వాధీనపరచుకోవాలని బుధవారం వక్ఫ్ బోర్డు జిల్లా కార్యాలయం ఎదుట ధర్నా జరిగింది. ఈ సందర్భంగా ఆవాస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ అబ్దుల్ సుబాన్, బుడాన్ ఖాన్ మసీదు కమిటీ కార్యదర్శి మునీర్ అహ్మద్లు మాట్లాడుతూ, కర్నూలు నగరంలోని జోహరాపురం పరిధిలో గల 19వ వార్డు సర్వే నెంబర్ 154లో రాజకీయ నాయకులు పలువురు కలిసి కబ్జాలు చేశారని ఆరోపించారు. దానికి సబ్ రిజిస్ట్రార్లు, వక్ఫ్ కమిటీ అధికారులు ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ సహకారం అందించారని ఆరోపించారు. దీనిపై పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళినా ఎవరూ కూడా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆవాస్ కమిటీ నగర అధ్యక్ష కార్యదర్శులు ఇక్బాల్ హుసేన్, ఎస్ఎండి షరీఫ్లు మాట్లాడుతూ, రాజకీయంగా పలుకుబడి కలిగిన నాయకులు కాబట్టి వారిపైన చర్యలు తీసుకునడంలో అధికారులు నిర్లక్ష్య వైఖరి వహిస్తున్నారని ఆరోపించారు. సబ్ రిజిస్ట్రార్ ప్రవీణ్ కుమార్ను సస్పెండ్ చేయడమే కాక అతడిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని, అలాగే రిజిస్ట్రార్ చేయించిన వారిపై కూడా క్రిమినల్ చర్యలు బనాయించాలని డిమాండ్ చేశారు. స్వాధీనం చేసుకోవాలి. బుడాన్ ఖాన్ మసీదు పొలాలను బుడాన్ ఖాన్ మసీదు పొలం కాపాడడంలో ఒబ్బడి అధికారుల నిర్లక్ష్య వైఖరి. బుడాన్ ఖాన్ మసీదు పొలం కాపాడడంలో ఒబ్బడి అధికారుల నిర్లక్ష్య వైఖరి. ఒబ్బడి స్థలాలు కాపాడడంలో ఒక్క అధికారుల నిర్లక్ష్య వైఖరి. ఒబ్బడి స్థలాలు కాపాడడంలో గొప్ప అధికారుల నిర్లక్ష్య వైఖరి. బుడాన్ ఖాన్ మసీదు 15 బిట్లు 15 ఒకే వ్యక్తి అన్ని నంబర్లతో సహా ఏసీ డిస్ట్రిక్ట్ చేస్తారు. కలెక్టర్కి రిపోర్ట్ సబ్మిట్ చేశారు. ఈ 12 ఎకరాల నుంచి కంప్లీట్గా అండర్ కంట్రోల్లో పోతున్నాం. ఇది ఇప్పుడు కొన్ని ఏళ్ల తరబడి వక్ఫ్ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా ఫెన్సింగ్ వేసి బోర్డు పెట్టాలని డిమాండ్ చేశారు.